భలే మొహమాటస్తున్నాడు మంత్రి వాళ్ళు. చప్పట్లు కొడితే బయట నుంచి వచ్చిన వాడు ఏమన్నా అనుకుంటాడేమో పాపం నాణ్యం బాధ పెట్టాలి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. అలా ఆర్ట్ కోరుకునేది ఏంటో తెలుసా? వేదాలకి సైలెన్స్ కోరుకుంటాడు, కానీ ఆర్ట్ ఎప్రిసియేషన్ గుర్తించాలి. మీరు కూర చేసినప్పుడు మొగుడు ఇంట్లో ఏం మాట్లాడకుండా దాని గురించి ఏం చెప్పకుండా తిన్నాడు అనుకోండి, ఒళ్ళు మండిపోదు. ఇంత ఆర్ట్ వాడి నేను కష్టపడి కూర చేస్తే దుఃఖంగా ఒక్క మాట మాట్లాడకుండా తింటున్నాడే అనుకుంటాను కదా. కాబట్టి ఏ ఆర్ట్ అయినా సరే, ఎవరిలో నుంచి ఆర్ట్ అయినా సరే, శక్తి అద్భుతంగా వచ్చినప్పుడు మనలో ఆ శక్తి ఒక్కసారి బయటకు వచ్చి చప్పట్లు కొడతారు. ఆ శక్తి ఇలా కొడితే వాళ్ళకే కోట్లు రావు. ఇలా మీరు కొట్టడం వల్ల ఈ చేతుల్లో చాలా అద్భుతమైనటువంటి శక్తికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. శరీరంలో శక్తి మొత్తం ఉత్తేజం అవుతుంది. అంటే మన శరీరము హర్షించాలి. నేను ఇంకా కొద్దో గొప్ప ఇక్కడ మహారాష్ట్ర కల్చర్ ఉంటుందే, ఓన్లే కాస్త చప్పట్లు కొడతారేమో అనుకోలే వచ్చా. ఎబ్బే ఇదంతా అటువైపు నుంచి వచ్చింది, నుంచి ఏం లేదు. ఇటు పక్క భక్తులు ఎక్కువ, భక్తి తత్వం ఎక్కువ, శరీరంలో రోమాంచం అయిపోతుంది. విష్ణువుని అక్కడ పెట్టి లేచి నిల్చొని నాట్యం వేస్తారు. చేతితో కొట్టడం కాదు, మనిషే ఎదుగుతాడు. ఇప్పుడు నేను వాళ్ళ అమ్మవారి గురించి చెప్పాను, వేదం గురించి చెప్పాను. అమ్మవారు వేదం గురించి చెప్తోంది. పూర్వమూర్తి రుద్రుడి గురించి, బ్రహ్మ గురించి, అమ్మ గురించి చెప్తున్నారు. వీళ్ళందరూ పుట్టారు. ఎక్కడ పుట్టారు? ఆ విగ్రహంలో పుట్టారా? ఎక్కడ పుట్టారమ్మా? నేను చెప్పినప్పుడు ఇందాక నేను ఆ నదిలో తల్లి కొడుకు పిల్ల చెప్పినప్పుడు పుట్టింది ఎక్కడ? వాళ్ళందరూ మీలోనే పుట్టారు కదా. ఇప్పుడు వాడు పుట్టాడని ఎగరాల్సింది, ఊగాల్సింది బయట ఉయ్యాలా? మీరు ఉయ్యాలంటే వాడు లోపల ఉంటే మీరు ఎగురుతారు. మీలో పుడుతున్నారు వీళ్ళందరూ. ఆ హర్షం ఒంట్లో నుంచి వచ్చి మనం ఎగరాలి, ఆ ఆనందం రావాలి. బతకమ్మ అని ముందర పెట్టి కొడుకు ఎగురుతున్నారు. బతకమ్మ అక్కడ ఉంది, అక్కడికి తెచ్చి పెట్టామంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటే అక్కడికి వచ్చింది. ఇక్కడున్న ఆ అమ్మకి నువ్వు ఉయ్యాలి. అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మకి భౌతికంగా చూసే వాళ్ళందరికీ చక్కగా ఉత్తువాలి. లోపల భజన కావాలి, బయట కావాలి. లోపల భజన అయితే శరీరం చూస్తుంది, బయట భజన అనుకోండి చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారా, నేను కట్టుకున్న చీర మంచి నగేసాడు అని చూస్తుంది. బయటికి ఎక్కుతున్నామా, లోపల ఎక్కుతున్నామా? లోపల ఎక్కాలి. అంటే వాడు ఎక్కడ పుట్టాలి? ఆ తల్లి ఎక్కడ పుట్టాలి? లోపల పుట్టాలి. పుట్టిన తల్లిని గుర్తించాలి. ఆ తల్లినే చూస్తే నువ్వు ఎగిరే తీరు లేదు. దృష్టికి చాలా గొప్ప ఇది ఉందమ్మా. నాకు ఏ విషయం వచ్చినా ఇట్లా పోతాను. మీకు సైన్స్ లో ఒకటి ఉందమ్మా, అబ్జర్వర్స్ ఎఫెక్ట్ అంటారు. సైన్స్ లో అబ్జర్వర్స్ ఎఫెక్ట్. ఈ అబ్జర్వర్స్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసా? మీ దృష్టి, తెలుగులో దిష్టి అని మనం అనుకుంటానే, దీనికి క్వాంటమ్ ఫిజిక్స్ లో అద్భుతంగా అబ్జర్వర్స్ ఎఫెక్ట్ అన్నారు. అరే నా దిష్టి ఉందిరా, మాటలు మాట్లాడతాం. 2022లో దిష్టి ఉందా? అరే అబ్జర్వర్స్ ఎఫెక్ట్ ఉంది. ఇది సత్యం, క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పింది, విదేశాల వాడు చెప్పారు. క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటయ్యా అంటే, అబ్జర్వర్స్ ఎఫెక్ట్ అంటే మనం గమనించకుండా ఉన్నప్పుడు ఫోటాన్స్ అన్ని ఒక రకంగా ఎగురుతాయి. మనం వాటిని చూస్తున్నప్పుడు మన చూపుకి తగ్గట్టుగా మారుతాయి. ఇదే ఫిజిక్స్ లో చెప్పిన సూత్రం. మీ దృష్టిని బట్టి ఎదుటివాడి శరీరంలో ఫోటాన్స్ పనిచేస్తుంది. అందుకని దృష్టి ఉంటుంది. ఆ దృష్టి తీర్చుకోవడం, పెద్దవాడు తీయటం ఈ సంప్రదాయం అనుకున్నది అందుకు. ఈ అబ్జర్వర్స్ ఎఫెక్ట్ అనేది మనం గుర్తుంచుకొని ఎప్పుడు సాత్వికంగా ప్రపంచాన్ని చూడటం నేర్చుకున్నాం. అందుకనే స్వాముల వారి దగ్గర ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మన శరీరంలో ఫోటాన్స్ అలా పనిచేస్తాం.
ఇప్పుడు నేను చెప్పగానే ఏది మీకు సినిమా చూపిస్తోంది? మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, నేను మాట్లాడే మాట మీలో ఎఫెక్ట్ చూపిస్తోంది. దీన్నే దృష్టి అంటారు. నేను కుక్క కనిపించిందా? ఎందుకు కనిపించింది? నా దృష్టి కుక్క మీద పడ్డది. నేను కుక్క అన్నా, మీ దృష్టిని కూడా కుక్కగా మార్చాను. ఇదే దృష్టి. ఎలా చూస్తే అలాంటివి పుడుతూ ఉంటాయి. అందుకని కొట్టేయడం తేలిక ప్రతిదాన్ని, దాని లోతుల్లోకి తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఒక్కసారి గట్టిగా చెప్పకపోతుంది. ఇదంతా అక్కడ మీరే అమ్మా. ఇక హరయే నమః. వేదం కంటే భిన్నంగా బోధించే ధర్మం ఏదైనా ఉంటే దాన్ని కనుక మీరు ఆచరిస్తే అది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళి మిమ్మల్ని వదిలిపెట్టేస్తుందయ్యా. తమో గుణాన్ని మీకు ఇస్తుంది. వేద భాష్యమైనది ఏదైనా తమో గుణాన్ని ఇస్తుంది. కాపాలం, భైరవం, యామనం, వామం, అర్హతము అలాంటివే మరికొన్ని ఇతర శాస్త్ర సంప్రదాయాలు లోకాన్ని మోహింపజేయడానికి, లోకాన్ని మోహింపజేయడం కోసం తంత్రాలు, ఇవన్నీ తంత్రశాస్త్రాలు. కాపాల తంత్రం, భైరవ తంత్రం, యామల తంత్రం. విన్నారు ఈ తంత్రాల పేర్లు? ఎట్లయినా ఎదుటి వాళ్ళకి ఏదైనా చెయ్యాలనుకున్నా, మన పని జరిగి వాడు నష్టపోవాలన్నా ఇలాంటి తంత్రాలతోటి మోహానికి గురై వేరే పనులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ తమో గుణంలో తీసుకెళ్ళి దిగిపోయేటటువంటివయ్యా. ఇలాంటివే ఇంకొన్ని వేరే శాస్త్రాలు, సంప్రదాయాలు లోకాన్ని మోహింపజేయడానికి ఉపయోగిస్తారు. నాస్తికులు మాట్లాడుతుంటే చాలా మోహింపజేసినట్టుగా ఉంటుంది. నిజమే కాబోసు అనిపిస్తుంది. ఎందుకయ్యా అంటే అమ్మవారి యొక్క లక్షణాల్లో శూన్యం అనేది కూడా ఉంది. ఆ లక్షణము, ఆ కళ వాళ్ళలో ప్రవేశిస్తుంది. ఒక్క క్షణంలో మాయ చేస్తారు. నిన్ననే కథ ఇంటూ ఉన్నారు. రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత హరికథా కీర్తనలు కొన్ని విని తెలిసిన వాళ్ళకి వెళ్ళి లలితమ్మవారి గుడిలోకి వస్తే అయ్యగారు కథ చెప్తున్నారు. నాగకన్యలు ముగ్గురున్నారట. జూదమాడాలంటే 4వ వాడు కావాలి. ఎవడో మూర్చమైన బ్రాహ్మణుడు దొరికారు. వాళ్ళని లేపి నేను బ్రాహ్మణ్ణి జూదమాడను అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే మీరు కూడా పోయి జూదమాడతారు. అట్లా మాట్లాడారు. మోహానికి గురి చేస్తూ కొన్ని మాటలు, ఆ మోహానికి గురవుతాం. ఆ మోహము పరమాత్మ వైపు నిన్న చక్కగా ఉజాగరణతో పూర్ణిమ రాస క్రీడలాడుతూ కృష్ణ పరమాత్మ గోపికలందరినీ కూడా ఆ ఉజాగరణం అనేటటువంటిది చేయించి ఉత్తమమైన జాగరణ. ఎందుకు? ఆత్మస్థితితో రమించేటటువంటి జాగరణ. అందుకని నేను మేల్కొని ఉండాలి. కృష్ణయ్యకి ఇష్టమైన పాలు తేవాలి. బాగా దేశాలో పోయాను. ఇదంతా మా హైదరాబాద్లో లేదమ్మా. ఈ సంప్రదాయం అంతా మంథనిలోనే ఉంది. మహారాష్ట్ర నుంచి మంథనికి వచ్చింది. అక్కడ ఆ పాలని వేడి చేసి మథనం చేయాలి. బాగా ఇట్లా గీసే రగడతారు. బాగా రగడాలి. ఇటు రగడి ఆ పాలు తగ్గించి అందులో చంద్రుడిని చూసి, అంటే పాలేమిటి? అమృతమైనటువంటి ఆత్మతత్వాన్ని ఇచ్చేది. ఆ అమృతత్వమైనటువంటి చంద్రుడికి కూడా శక్తి లేదు. చంద్రుడే మన మనస్సుకు కారణం. నీ మనస్సుని బాగా జ్ఞానమనే అగ్నిని కల్పించి దాన్ని అటు ఇటు చేసి అనవసరమైనంత అలా ఆవిరైపోయేట్టుగా పుచింపజేసి శుద్ధమైనటువంటి క్షీరాన్ని మిగిల్చుకొని అందులో అమ్మవారి యొక్క మహావిద్య అయినటువంటి చంద్ర విద్యని దర్శనం చేసుకొని, ఈ చంద్ర విద్యని దర్శనం చేసుకున్నటువంటి దీన్ని నైవేద్యం పెట్టాక పరమాత్మకి, పరమాత్మ చంద్ర విద్య మీ యొక్క జీవస్వరూపం కల్మశాల నుంచి దూరం చేసి అంతా ఒకటైపోవాలని తాగాక నీకు పాలకి తేడా లేదు, నీకు శుద్ధ పరబ్రహ్మానికి తేడా లేదు. తాగి ఎంత గొప్ప సంప్రదాయం. ఎక్కడికి పోతున్నా సారం తెలియదు, తత్వం తెలియదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకో, కాసిన పాలు తాగుతాయి. ఏముంది? బయటకు పోయి ఇంత చేయాలా?
చెయ్యాలి. ఇవన్నీ మన మనస్సుని పవిత్రం చేసేవి. ఈ వేదమాత మీద దృష్టిని నిలబెట్టేవి. అదే ఆచారం. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురక్షిత. ఆచారం వల్ల మాత్రమే ధర్మం ప్రభవిస్తుంది. ఆవిడ కూర్చొని లేవగానే మీ కళ్ళ ఎందుకు పోయినాయి? శక్తి ఒక్క దగ్గర నుంచి కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంటే మన దృష్టి అంతా శక్తి మీద పోతుంది. చూసి చూసి విరక్తి వచ్చి శక్తి రోజు నిద్రలో అర్థమైనా ఆ శక్తి మనల్ని భ్రమలో తీసుకెళ్లి తిప్పుతూ ఉంటున్నట్టు జరగకుండా ఆ శక్తితో సహా ఆత్మతత్వంలోకి ఇదే మన ప్రయాసం. కాబట్టి చక్కగా దుష్ట శాస్త్రాల ప్రచారం ఈ లోకంలో మనుష్యుల్ని మోహింపజేసే వారిని జన్మాంతరంలో మోహింపజేయడానికి ఈ తామస శాస్త్రాలని సృష్టించారు. ఈ తామస శాస్త్రాలన్నీ అందుకోసం వచ్చినాయ్యా. వేదాంతం తెలిసిన శ్రేష్ఠులు చేయాల్సిన వైదిక కర్మ చెప్పిన వారు నాకు ఇష్టులైన మనుషులు ప్రయత్నంతో దాన్ని అనుష్ఠిస్తున్నారు. ఎవరు? వేదాంతం తెలిసినటువంటి మనుషులు, వాళ్ళు శ్రేష్ఠులు. అలాంటి శ్రేష్ఠులు చేయాల్సింది ఏమిటయ్యా అంటే వైదిక కర్మ చెప్పాలి. అలా వైదిక కర్మ చెప్పేవాళ్ళు, ఆచరించేవాళ్ళు నాకు ఇష్టులైన మనుషులు. నాకు చాలా ఇష్టం. అమ్మవారు చెప్తున్నా, ఎవరిష్టమయ్యా? ఇందాక రాగానే వారు చెప్తున్నారు, ఒకప్పుడు ఇక్కడ మాకు ఉదయం కానీ ప్రాతకాలం కానీ సాయంత్రం కాగానే అందరూ భోజనం పెట్టుకొని చక్కగా విభూతి పెట్టుకొని అలా చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని సంధ్యావందనం చేసుకొని అక్కడే కాసేపు గడిపి ఆ పక్కన ఉన్న క్షేత్రానికి వెళ్ళి ప్రశాంతంగా వచ్చి వాళ్ళు లౌకిక విద్యలో ఉన్నా వైదిక విద్యలో ఉన్నా ఎందులో వాళ్ళైనా వెళ్ళి తర్వాత వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. మళ్ళీ సాయం సంధ్య కాగానే అదే పరిస్థితి. మరి ఇప్పుడు ఉందా అండి అక్కడ ఏదైనా అని అడిగారు చాగంటి వారు. అడిగితే అయ్యా గోచీలలో మహత్వ తగ్గిందండి, అది కలియుగ ధర్మానికి ఈ యుగ ధర్మంలో అది మా ఇంగ్లీష్ ఆచార్యులు చెప్పలేదు కాబట్టి మేము దాన్ని నిషేధిస్తూ గోచీలే కట్టినప్పుడు సంధ్యలకు అని దాన్ని కూడా నిషేధించామండి అనే పరిస్థితి వచ్చింది. మీరెందుకు గోచి కట్టట్లేదండి? మా ఆవిడ ఇంట్లో గోచి కట్టుకొని మహానైవేద్యం వండితే ఆ సంస్కారం వల్లైనా ఆ పుణ్యం వల్లైనా ఆమె చేసినటువంటి పని వల్లైనా మేము గోచి కట్టేవాళ్ళమేమో. మా ఆవిడ కట్టే గోచి కూడా పోయిందండి, అందుకే మా గోచి కూడా పోయింది. నా గోచి పోవడానికి కారణం మా ఆవిడ గోచి పోవడానికి. ఎందుకు? మా ఆవిడకి ఫ్యాషన్. మరి నేను మాత్రం ఆ తిండి తిరిగినప్పుడు ఫ్యాషన్ కాకపోతే వైదికం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఫ్యాషన్ అయింది అని పోటాపోటీగా అమ్మవారు బుద్ధిని, ఈ బుద్ధి మళ్ళీ ఆ పరమాత్మని ఒకళ్ళొక్కడు దూషించుకున్నట్టుగా దూషించుకుంటూ ఉంటాం. వాస్తవానికి ఇద్దరికీ బద్ధకం. అదే ప్రధానమైన బద్ధకము. దాన్ని వదిలేయాలి. దాన్ని వదిలేసి మళ్ళీ కాస్త అనుష్ఠానం ధర్మం వైపు వెళ్దాం. ఆ లోకమంతా అంతే ఉంది కదండి, మేము మాత్రం ఎందుకు? లోకంతో నీకు ఎందుకు? నీకు తరించాలని ఉందా లేదు? లోకమంతా కరోనా వచ్చింది, లోకమంతా కరోనా వచ్చింది కదండి, నేను కూడా వెళ్ళి తిరుగుతాను రోడ్డు మీద. అంతేదే ఇట్లా కూర్చున్నావుగా. ఏ లోకమంతా వచ్చినప్పుడు నీకు కరోనా వస్తే అన్న రోగం కానివ్వండి. కాదండి, అమ్మో చచ్చిపోతాం. అంతకంటే దారుణమైన చావు ధర్మాన్ని వదిలిపెట్టి. కరోనా అప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకున్నారో, మూతికి మూతేసుకున్నారో తెలుగులో చెప్తున్నారు. మూతికి వచ్చి అన్నారు, ఏమన్నారు? మూతికి మూత. మాస్కులు ఏమంటారండి? వేసుకున్నావా? బుద్ధస్తమానం ఆచమనం చేసామో లేదో సంశయంలో సీసా దగ్గర పెట్టుకొని మళ్ళీ ఎందుకు చేశావు? భయం అక్కడ ఉంది. ధర్మం ఆచరించకపోతే పోతాము అనే భయం లేకుండా పోయింది. భయం లేకపోవడం వల్ల తప్పు చేస్తున్నారు. ఒంట్లో భయం లేదు, భయం రావాలి. అందుకని అందరూ ఒకసారి ఎప్పుడైనా మంత్రంలో లేదు ప్రపంచంలో ఎక్కడైనా ప్రతి మనిషి టీవీ చూసేవాళ్ళని కూడా చెప్తున్నారు.
గరుడ పురాణం తెచ్చుకోవాలి. ఒక 4 రోజుల పాటు నేను పనికిమాలిన పనులే చేస్తాను, ఎవడు నన్ను మార్చలేడు అని 4 రోజుల పాటు గరుడ పురాణం చదివితే అప్పుడు గరుడ పురాణం తెలియపరుస్తుంది. ఏమిటి? భయం. నరకాలు ఎలా ఉంటాయో తెలియదు కదా మనకి, ఏ పనికి ఏ నరకమో తెలియదు కదా. పరాయి వాడి భార్య నరకమే, పరాయి భర్త, పరాయి మగవాడు నరకమేమిటి? ఓ పెద్ద ఇనప స్తంభం పెడతారు, నాన్న రండి గట్టిగా కౌగిలించుకోండి, అందులో కూడా అగ్నే ఉంది, ఇందులో అగ్నే ఉంది, ఈ అగ్నికే నువ్వు బయటకిచ్చావు, వేడిగా నీకు కావాల్సింది స్పర్శ చెయ్యడానికి, అగో బాగుంటుంది వేడిగా అని తీసుకెళ్ళి తగ్గిస్తాడు. ఆ విషయం తప్పు చెయ్యక ముందే తెలియాలి. చాలా దారుణమైన నరకాలు ఉంటాయండి. ఆ కత్తులు అసలు ఆ ఎక్స్ప్లెనేషన్ ఆ వర్ణనే వేరు. ఒకసారి ఎప్పుడైనా ఆ సినిమా చూడండి అందరూ, గరుడ పురాణం సినిమా చదువుకుంటే కనిపిస్తుంది మంచిగా. మామూలు సినిమాలు అయితే 70mm, గరుడ పురాణం చదివితే మాత్రం ఐమాక్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. వేద ధర్మాలను వదిలిపెడితే ఆ తమోగుణం ఆశ్రయిస్తుంది. అంతే కదమ్మా. ఎక్కడైనా ఒకటి ఖాళీ ఉందనుకున్నా, ఖాళీ ఉంటే ఆ ఖాళీ నిండాలి. ఆకాశంతో అయినా వస్తువుతో, ఆకాశమైన పరమాత్మతో నింపదలుచుకోవట్లేదు. నువ్వు ఆత్మవస్తువుతో నింపినప్పుడు ఖాళీ దేనితో నిండాలి? సత్వంతో నింపట్లేదు, అప్పుడు తమస్సుతో నిండుతుంది. ఖాళీగా ఏది ఉండదు. మన బుద్ధి కూడా ఖాళీగా ఉంది. సెల్ ఫోన్ ఇచ్చిన తర్వాత మరీ ఖాళీ లేకుండా ఇక వాట్సాప్ అన్నది వచ్చిందేమో, దాని నొప్పదిగా దానికి చిన్నపిల్లవాడి డైపర్కి తేడా ఉంది. ప్రతి నిమిషం తిట్టాలి, ఏమన్నా వచ్చిందా ఏమన్నా వచ్చిందా అని చూస్తున్నారు. ఇక్కడ అక్కడ ఏమన్నా వచ్చిందా ఏమన్నా వచ్చిందా, ఇదే పరిస్థితి. కాబట్టి సత్వాన్ని దూరం చేసుకోకండి, సత్వ గుణాన్ని పెంచుకోవాలి. అది ప్రధానంగా. ఇది హితం కోరి చెప్పే మాట. ప్రియం కోరి చెప్పేది ఎట్లా ఉంటుందా? ఏ బిడ్డ అయింది 50,000 ఫోన్, 1,00,000 రూపాయలు ఐఫోన్ కొనుక్కోవడం మంచిగా బాగుంటుంది చూడాలి. ఇది తమస్సు పెంచుతుంది, కానీ ప్రియంగా ఉంటుంది. ఎందుకే వచ్చి ప్యాంట్ వేసుకుంటుంది మంచిగా, ఇట్లా అంటే ఇట్లా పడిపోతుంది, ఇట్లా అంటే ఇట్లా పడిపోతుంది. కష్టమే లేదు. నైట్ అయితే 2 వేసుకోకర్లే, 1 వేసుకుంటే సరిపోతుంది. ఎందుకు? ప్రియం. ఆ మాట చెప్తే వాడు ఇష్టపడతారు. వాడు ఇష్టపడాలి అని మనం ఏం చేస్తున్నాం? తప్పుని ఎంకరేజ్ చేస్తాం. స్పష్టంగా చెప్పట ఇదే ఆచారం పోవడానికి కారణం. ఆచారం రావాలి అంటే వేదము, వేద ధర్మము ఇళ్లలో రావాలి. వస్తేనే ప్రతివాడు దీపం పెట్టాలి. నా పుట్టినరోజు నాడు ఏమొస్తుందమ్మా దీపం ఎందుకు పెట్టాలి? నాకు సైంటిఫిక్ రీజన్ చెప్పు అంటాడు. అరే పుట్టినరోజు నాడు కేక్ కత్తిరించాలా? చక్కగా అట్లా దీపాలు పెట్టి ఉప్పలు కేక్ కత్తిరించాలా? దీనికి అడగలే సైంటిఫిక్ రీజన్. ఏమొస్తుంది నాకు కేక్ కత్తిరిస్తే? బొట్టు పెట్టుకోవడానికి రీజన్ కావాలా? బట్టలు వేసుకోవడానికి కారణం కావాలా? కేక్ కత్తిరించడానికి కారణం ఎందుకు? అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ ఉప్పు అని లైట్ కావడానికి వాడు ఊగుతాడు కదా, ఆ ఉమ్ము భలే రుచిగా ఉంటుందమ్మా, అందుకని కేక్ కదా. అందుకు కేక్. ఎక్కడికి వెళ్తున్నాము? ఉమ్మడం ఏమిటి? ఆ అగ్నిహోత్రుడిని నోటితో దాటిపోయేది ఏమిటి? దాన్ని మళ్ళీ తీసుకొని ఆ పక్కవాడి ఉమ్ము అంత రుచిగా ఉందని చేస్తున్నాడు. డైరెక్ట్ గా నోటి తెచ్చి ఉమ్మేస్తే అయిపోలా గోళ. అబ్బాయి అది రుచిగా ఉండదండి, అందులో తీపిగా రాలేదు. ఇది పరిస్థితి. మన ధర్మాన్ని ఎప్పుడు మంచి చెప్తుంది. కరోనా కాలంలో మనందరికీ తెలియదు కదా, మనిషికి మనిషి కొంచెం ప్రశాంతంగా తినే ఆహార పదార్థాలు ముట్టుకుంటే వాటిలో మడలు తాగేది. ప్రపంచంలో ఎంగిల్ అంటే ఎవరికి తెలియదు. ఇంగ్లీష్ లో కామెంటరీ చెప్తారు, ఇంటర్నేషనల్ కామెంటరీ. ఇంగ్లీష్ లో ఎంగిల్ ఏమంటారో చెప్పాలండి. పదం లేదు ఇంగ్లీష్ లో ఎంగిల్కి. వాడికి ఎంగిల్ అంటే తెలియదు, మనం ఎక్కుతాం, మనకి తెలుసు కాబట్టి ఎంగిల్. ఎంగిల్ మందలో ఉన్నవాడికి కూడా ఎంగిల్ అక్కర్లేదు, లేని వాడికి అవసరమే లేదు.
వాడు మందుదారుతో ఎంగిలి గురించి ఆలోచించలేరు కాబట్టి ఈ గ్లాస్ అట్లా ఆ గ్లాస్ ఎక్కుపోతుంది. మంచినీళ్ళు తాగే మనకెందుకు ఎంగిలి గురించి ఉండకూడదు? ఉండాలి, అమోగుణం రాకూడదు. కాబట్టి ఎంగిలి అంటూ ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. పద్ధతి కరోనాలో ఎట్లా పాటించావో కుటుంబాల్లో అట్లా పాటిస్తే నీ తర్వాత పుట్టే కొడుకు ఉత్తముడు పుట్టాడు. నీకు పుట్టే సంతానం గొప్ప సంతానం, తపస్సుతో కూడిన సంతానం. తపస్సు పోయే కొద్ది ఇవాళ నువ్వు నన్ను ఎదిరిస్తున్నావు కదా, నీ కొడుకు ఇంత 10 రెట్లు నేను ఎదిరిస్తాను. ఎందుకు? ధర్మము తపస్సు తప్పుతుంది. నీ కూతురు బాధపడకూడదు అని వాళ్ళ ధర్మాన్ని చెప్పకపోతే నీ కూతురుని పుట్టే కొడుకు నీ కూతురుని 10 రెట్లు ఎక్కువ ఎదిరిస్తాడు. నీ కూతురు సుఖము, నీ కొడుకు సుఖము నీకు కావాలంటే ఇప్పుడు ధర్మం చెప్పు. వాడి పిల్లలకి చెప్పడం వల్ల వాడు నీకంటే ఒక 10% ఎక్కువ బాధపడతాడు. ధర్మం చెప్పకపోతే పిల్లలు తర్వాత బాధపడతారు. సృష్టి మాయ ఊరుకోదు, మహా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆయన వల్ల శ్రేష్టమైన ధర్మాన్ని విని ఇతరులు ధర్మ ప్రతిష్టాపనకు ధర్మశాస్త్రాలు రచించారు. అవి ప్రణయ కాలంలో లుప్తమైపోయినాయి. బ్రహ్మవచనాలను అనుసరించి మహర్షులు ప్రతి యుగంలో మళ్ళీ మళ్ళీ రచిస్తారు. ఆ అమ్మ వేదాలు చెప్పింది, ఆ వేదాలు వచ్చినాయి, మళ్ళీ లుప్తమైపోయినాయి, మళ్ళీ ఋషులు రచిస్తారు. వాళ్ళు ఉన్నారమ్మా. వేదాలకు ఏం నష్టం లేదు, వేదాలను ఆచరించకపోవడం వల్ల మనకి నష్టం. వాటికి ఏం నష్టం లేదు. వ్యాసుడు చిరంజీవి, వేదానికి వచ్చిన నష్టం ఏమి? పరమాత్మ ఎప్పుడు ఉండేవాడు, వేదానికి నష్టం ఏంటి? అసలు ఎక్కడికి పోదండి, పరమాత్మలోనే ఉంది. బయటికి రావట్లేదంటే మన తపస్సు లేకపోవడం. కాబట్టి నష్టపోతుంది మనం. వేదానికి ధర్మానికి ఎప్పుడు నష్టం లేదు, ఆచరించని మనుషులకు నష్టం. కాబట్టి బ్రహ్మవచనాలను అనుసరించి మళ్ళీ మళ్ళీ రాస్తారు. బ్రహ్మ ఆజ్ఞను తీసుకొని వ్యాసులు మొదలైన మహర్షులు అష్టాదశ పురాణాలు చెప్తారు. వాటిలో ధర్మమే ప్రతిష్ఠితం. రాముడు ఎందుకు వచ్చాడమ్మా భూమి మీదకి? కృష్ణుడు ఎందుకు వచ్చాడమ్మా? ధర్మానికి జ్ఞాని కలిగితే పరమాత్మ వస్తాడు. పూజలు ధర్మం కాదు, అన్ని పూజలు ధర్మం కాదమ్మా. నీ సుఖం కోసం నువ్వు ఆచరిస్తున్నావు చాలా పూజలు. ధర్మం ఏమిటి? నువ్వు అనుష్ఠించేటటువంటి నీ నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మం. గోచి కట్టుకొని చీర కట్టుకోవడం ధర్మం, గోచి కట్టుకొని ఉత్తరయం వేసుకోవడం ధర్మం. పూజ చేయడం ధర్మం కాదు. నువ్వు ఎంత గొప్ప పూజ చేసినా ధర్మాన్ని వదిలిపెట్టిన పూజ. ధర్మాన్ని వదిలిపెట్టిన పూజ అంటే ఎలాంటిదయ్యా అంటే, మళ్ళీ ఒక కథలోకి వెళ్దామా? ఏం పర్వాలేదు కదా, ఫాస్ట్ గా పెట్టేస్తా. తర్వాత పూర్వపురాణం హెడ్డింగ్స్ చదివి వదిలేస్తా. పర్వాలేదా? సిద్ధమయ్యారా? సరే, మీరే సిద్ధమైతే నాదేం లేదు. ఒక వ్యాపారి అడవిలో అలా సామాన్లన్నీ వేసుకుంటున్నాడు. బాగా డబ్బున్నవాడు ఒక మహాత్ముడైనటువంటి తపస్సంపన్నుడిని చూశాడు. మెల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, మీలో ఏదో మహా తేజస్సు కనిపిస్తుందండి, నాకు ఏదైనా మంత్రాన్ని ఉపదేశిస్తారా? వారమాట వెళ్ళాడు. డబ్బున్నవాడు వారమాట మళ్ళీ బండేసుకొని వచ్చాడు. ఇంకో నెలాగి రాపోన్నాడు. వెళ్ళాడు, మళ్ళీ నెలాలు వచ్చాడు. ఇంకో వారమాగి రాపో అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. 10 సార్లు పంపించాడు. ఎవరికైనా సహనం లేదు. 10వ ఇంకో వారమాగి రా, నేను సరదాగా ఉందా, నాకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టుకొని ప్రతి పనిని పక్కన పెట్టుకొని మా ఇంట్లో ఉన్న పనులు బయట పనులు అన్నింటినీ వదిలిపెట్టుకొని నీ దగ్గరకు వచ్చి మంత్రం అంటే నేను ఈ కాసేపట్లో ఎంత సంపాదిస్తానో తెలుసా? నన్ను పట్టుకొని 10 సార్లు తింటాను, 11వ సారి రమ్మంటావా? ఓ అవునా, నేను అంత ఇబ్బంది పెట్టానా? రేపు భోజనానికి వస్తానయ్యా మీ ఇంటికి, రేపు వస్తా భోజనానికి ఏర్పాటు చేయాలి. ఎప్పటి నుంచో అడుగుతున్నావుగా భోజనానికి రమ్మని, మంత్రము భోజనం 2 అడిగావుగా, భోజనానికి రేపు వస్తా అని ఆయన దగ్గరికి వెళ్ళారు.
ఆయనకు అలవాటు రాచిప్పలోనే అన్నం తింటాడు. ఆ రాచిప్ప నిండా ఇసుక పోసుకొని పోయాడు తిన్నాను. నేను రాచిప్పలోనే తింటానయ్యా, ఇందులో అన్నం పెట్టు. ఇందులో అన్నం పెట్టంటే ఓడి ఏమన్నా ఉందా? నేనంత కష్టపడి మా ఆవిడతో ఇన్ని రకాలు చేయించి ఇన్ని రకాల వంటకాలు చేసి ఈ ఇసుకలో పెడతానా? అది కడిగిస్తా, కడిగితే తిన్నా, నాకు అంతే నేను తింటా. నువ్వు తింటావున్నా నేను పెట్టా. ఇసుకలో పెట్టి తింటే నీకు ఏదైనా రాళ్ళు వచ్చి రోగం వస్తే మళ్ళీ ఇంత నిమ్మకాయలు జగించాల నుంచి తెప్పించుకోవాలి. ఆ రాళ్ళు బయటికి పోవాలండి, కష్టం. లేదు పెట్టా, పెట్టరా, తింటరా, నాకు పెట్టాలి. నేను తింటానికి నేను సిద్ధంగా ఉంటే నీకేం రావడం పెట్టడానికి. నేను పెట్టనంటే పెట్టా, నువ్వు నాకు కడిగి పెడతా, లేదా కడుక్కోనా పెడతా. అరే 4 రూపాయలు సంపాదించి ముష్టి అన్నం తీసుకొచ్చి నాకు పెట్టడానికి నా పాత్ర ఎట్లా ఉంది, దాంట్లో ఇసుక ఉందా, దాంట్లో ఏముంది, సిద్ధంగా ఉందా లేదా, ఇన్ని పుష్కలు వేసి ఇంత చేసావు. ఈ ఇసుకతో నేను నెల రోజులు వచ్చినట్టు అన్నం పెట్టావు, రోగం వస్తుంది. నీకు బయట డబ్బు సంపాదిస్తున్నానే ఒళ్ళు కొవ్వుతోటి అహమెక్కి అవన్నీ ఆలోచిస్తూ నా దగ్గరకు వచ్చి జ్ఞానం మంత్రం కావాలంటే నీ ఉపాధికి నేను ఎందుకు చెప్పాలి నా జ్ఞానం మంత్రం అంటే? పాత్ర శుద్ధి కావాలి. ఒక్క మంత్రం ఉంటే సరిపోదు, ఆచారం ఉండాలి, ధర్మం ఉండాలి. అది లేకుండా ఇది రాదు. గంగ గొప్పదేనా? ఎట్లా ఇచ్చినా గంగను తాగాల్సిందే కదా అని విస్కీలో పోసి ఇచ్చాడు. తాగుతారా? ఏ గంగ ఉందిగా గొప్పది. కుక్కతో దంచిన పాలు పోసిస్తే తాగుతారా? తాగగా. కానీ పాలు గొప్పదేగా. పాల గొప్పదనం పోయిందా? అట్లాగే ఆచారము లేనటువంటి ధర్మాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేటటువంటి. అందుకని ఆచారం ప్రధానం. ఆచార ప్రభవో ధర్మ. ఆచారం అంటే ఏంటి? నేను కనుక్కున్న ఆచారం కాదు, తరతరాలుగా నా పూర్వీకులు ఆచరించేది ఆచారం. ఆచరోమితి శాస్త్రాన్ని వాడు తెలుసుకొని వాడు ఆచరించి చెప్తే వాడు ఆచారం. ఆచార్యుడు చెప్పినటువంటి మాట అవి చూపించిందారు ప్రతిసారి రాయిస్తారు. వ్యాసుడు కంటే గొప్పవాడు ఉన్నాడు అంటే ఆచారాన్ని వదిలిపెట్టేది. లేదంటే వ్యాసుడు గొప్పవాడు అని రూఢిగా నమ్మితే పూర్వం నుంచి పెద్దలు ఏం ఆచరిస్తున్నారు అది ఆచరిస్తారు. స్పష్టం క్లారిటీ ఉండాలి మనకి లోపల. ఎవడో ఏదో అనుకుంటాడని మనకు అవసరం. మన ప్రపంచంలో మనం కరెక్ట్ ఉన్నామా లేదా, సక్రమంగా సృష్టి చేసుకుంటున్నామా లేదా. సమాజంలో మాంసం విపరీతంగా తింటున్నారు, రకరకాలుగా వండుకున్నాం. అంతా తింటుంది, నేను తింటా అంటే అలవాటు లేని వాడు తినకూడదు, అలవాటు ఉన్నవాడు తినాలి. వాడు తినకపోతే పప్పుడు రేటు లేదు. ఎవరి సంప్రదాయం వాడిది, దాన్ని ఆచారం అంటారు. మా నాన్న తింటే మా తాత తింటా నేను తిన్నా, ఇది ఆచారం. నెవర్ బీ ద ఫస్ట్ టు బ్రేక్ ఏ ఫ్యామిలీ ట్రెడిషన్. ఇది ఇంగ్లీష్ వాడు చెప్తున్నారు. వాడు చెప్తున్నారు కుటుంబం యొక్క ఆచార వ్యవహారాలు పాటించడంలో మొట్టమొదటి వాడికి నువ్వు కాదు. అమ్మయ్య మా అమ్మ వదిలిపెట్టిందండి అంటారేమో, ఆ అమ్మకు అమ్మవారు తేకండి, మీరు దాన్ని కంటిన్యూ చేయండి. అంటే ఒక ముఖ్యమంత్రి స్కాన్ చేస్తే తర్వాత వాడితో చేయగలి కాదు, వీడిని అరెస్ట్ చేయాలి, వాడిని అరెస్ట్ చేయాలి, అదే లెక్క. కాబట్టి ఇక మహర్షులు శిష్యులు వేరే ఉపపురాణాలు చెప్పారు. ప్రతి యుగంలో ధర్మశాస్త్రాలు తెచ్చిన వాడే ఈ లోకంలో కరెక్ట్గా ఉంటాడు. శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యం, న్యాయ విద్య అనేవి అన్ని విద్యలకి సహకరిస్తాయి. ఇవన్నీ సహకారాలు. అలాంటి జ్యోతిష్యం సహకారం అని అమ్మవారు చెప్తుంటే ఎవరో టీవీలో చెప్తే ఆనందంగా ఆహా ఎంత బాగా చెప్పాడంట, చాలా బాగా చెప్పాడంట, చాచి పెట్టి దౌడ మీద కొట్టాలి చెప్పేవాడు. భారతదేశపు ఎకానమీలో 10 లక్షల కోట్ల రూపాయల సంవత్సరానికి పంచాంగం ఇస్తుంది. 10 లక్షల కోట్ల పైన బ్రహ్మోత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి?
కుంభమేళాలన్నీ ఎట్లా జరుగుతున్నాయి? పంచాంగాన్ని బట్టి కాదా? ఒక చిన్న ఈ క్రికెట్ అనే ఈవెంట్ క్రియేట్ చేసి నువ్వు డబ్బులు ఇంత లెక్క పెట్టుకుంటున్నావే, ఎవడో కోచి కట్టుకొని రాసినటువంటి పంచాంగంలో వాక్యానికి పబ్లిసిటీ ఏమి ఇవ్వకుండా అక్కడ కోట్లు 3 కోట్లు 5 కోట్ల మంది చూస్తున్నారంటే ఆ డబ్బంతా పంచాంగం కాదు ఇచ్చేది. పెళ్లిళ్ళు అవుతున్నవన్నీ పంచాంగం నుంచి వస్తున్న డబ్బులు కాదా? మీరందరూ ఎవరైనా సరే ఓ పురోహితుడు వెళ్ళి చీరల కంపెనీ దానికి యాడ్ ఇచ్చాడు అనుకోండి, ఆ కంపెనీ చీరలు కొనుక్కుంటారా? కానీ చీరలు అమ్ముడుకోవడానికి కారణం పురోహితుడు, సినిమా స్టార్ కాదు. వీడి పంచాంగంలో పెళ్లి, బారసాల, వ్రతాలు, నోములు, అన్ని పండగలు రాస్తే చీరలు అమ్ముడుపోతుంది. మీ డబ్బు వేరే వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఏ డబ్బు ఆ ప్రదేశంలో ఉండే ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూపిస్తారు. వీడి దగ్గర డబ్బు ఉన్నంత దాకా ఆ ధర్మం. నా పద్మశాలి చీర బట్ట వేసినంత కాలం ఏ రోజు నెయ్యాలి, అడ్డం వచ్చిన రోజు నేయకుండా ఎందుకు ఉండాలి, నా ఆచారానికి నా ధర్మానికి తగ్గట్టుగా నేను నెయ్యాలని నేసాను. పాలన వాడికి ఇది ఎందుకుంటుంది? వాడి విషయం మీద వాడు ఎప్పుడంటే డేస్ పంపిస్తాడు. నీ డబ్బు అటు పోయింది, నీ జీడీపీ అటు పోయింది, నీ వ్యవస్థ అటు పోయింది. ఇక్కడ తిండి లేని పరిస్థితులు వస్తాయి. నా విశ్వబ్రహ్మణుడు నాకు కమ్మలు చేసేవాడు, నాకు ముక్కు పుడక, నా గొలుసు. అతనికి సంప్రదాయం తెలుసు, ఈ ధర్మంలో ఉండే ఆచారం తెలుసు. అతని దగ్గర నుంచి కొనుక్కున్నారనుకోండి, అతనికి అన్ని తెలుస్తాయి. జాగ్రత్తగా ఆచారానికి తగ్గట్టుగా మంగళసూత్రం ముందే ఇంటికి తేకూడదు, ఆ కార్యక్రమం జరిగేటప్పుడు తెచ్చి అలా తెలుసు. కానీ ఏం చేస్తున్నాం? ఏదో మార్పులో ఎవడు పడితే వాడు తయారు చేసేది, ఈ శాస్త్రం గురించి తెలియని వాడు తయారు చేసేది కొనుక్కోవచ్చు. అన్ని అంతే చేస్తున్నాం. పూలు, పండ్లు ఏవైనా సరే ఈ ధర్మం గురించి తెలిసి ఈ ధర్మాన్ని నమ్మిన వాడి దగ్గర ఉంటే ఈ ధర్మాన్ని వాడు ఆచరిస్తారు. ఎక్కడొక్కడే నా పని అయిపోయింది, ఎక్కడ కొంటే అని ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర కొంటే ధర్మాన్ని రక్షించకపోగా ధర్మానికి హాని చేసిన వాళ్ళు. ఇవన్నీ తెలియాలి. ఇదంతా ఎకనామిక్స్ అమ్మా. మన పూర్వపు ఋషులు ఎకనామిక్స్ మొత్తాన్ని తీసుకొచ్చి జీవన విధానంలో పెట్టారు. ఎకనామిక్స్ తప్పింది, ఎకనామిక్స్ తప్పకూడదు. ఈ ధర్మంలో ఉంటే ధనం ఉంది. ఒకరోజు ఎవరైనా అన్నం పెట్టచ్చు. ఈ ధర్మం శాశ్వతంగా అన్నం పెట్టడానికి ప్రాతిపదిక వేసి పెట్టింది. ఈ ధర్మంలో ఉన్న కళలు కాకుండా నీలో ఏ కళలు ఉంటే అవన్నీ చేయి. కానీ ఈ ధర్మంలో నీకు ఇచ్చిన కళని మాత్రం నా తండ్రి, నా తాత, మా ముత్తాత తిండి తినడానికి కారణం కాబట్టి కొద్దిగా అయినా దీన్ని నేర్చుకుంటా అని వదిలిపెట్టకుండా నేర్చుకుంటా. అది ఋషి హృదయం, అది ఋషి హృదయం. దాన్ని అవమానించకూడదు. అన్ని వృత్తులు గొప్ప, అన్ని వృత్తుల్ని నెత్తిన పెట్టుకోవాల్సింది. ఈ ఎకనామిక్స్ నుంచి పూర్వం ఒక పెళ్లి అంటే అందరూ వచ్చేవాళ్ళు కదా, ఆ ఎకనామిక్స్ తప్ప. ఏ పూజ ఉన్నా పురోహితుడు అంటే ఎవరో తెలుసా అమ్మా? అందరూ తిడతారు, వీళ్ళకి ఏముండదు, దొబ్బి తిని ప్రశాంతంగా ఏదో మాకు అర్థంగా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు. సరేనయ్యా, నీకు అర్థమయ్యే భాషలో పురోహితుడు ఎట్లా పెడతాం. వాడు లిస్టు రాస్తున్నాడు. లిస్టులో కుందులు రాస్తున్నాడా, జాకెట్ బట్ట ధోతి రాస్తున్నాడా, నవధాన్యాలు రాస్తున్నాడా, ప్రమిదలు రాస్తున్నాడా, నూనె ఉందా, ఒత్తులు ఉన్నాయా, నెయ్యి ఉందా, ఇన్ని రకాలైనటువంటివి తట్టలు ఉన్నాయా, బుట్టలు ఉన్నాయా, ముంతలు ఉన్నాయా, కంచు పాత్రలు ఉన్నాయా, కంచు గిన్నెలు ఉన్నాయా. వీడు మార్కెటింగ్ పర్సన్ అయ్యా. మీ అన్ని వస్తువులని వీడు పేపర్ మీద పెట్టి వీడు రాసిస్తుంటే దీనివల్ల సమాజంలో అందరికి డబ్బులు వెళ్తున్నాయి. ఇప్పుడు చెప్పు, వీడు అర్థంగా 4 మాటలు మాట్లాడుతున్నాడా? సమాజంలో డబ్బులు తిప్పట్ల, ధర్మంతో తిరగట్లేదా? వీడు తీసుకునేది ఎంత, వీడు ఎంత తీసుకుంటున్నాడో జనాలకు అంత డబ్బులు వచ్చేట్టు చేస్తున్నాడా లేదా? వంక పెట్టడం తేలిక. నాస్తికులు అసలు ఇట్లా చూపించేస్తారు సినిమాని, వీడు ఎంత ఇట్లా మోసం చేస్తున్నారండి. దీనికి సమాధానం చెప్పమనండి. పెళ్లిలో బ్రాహ్మణికి ఇచ్చేది ఎంత, పైన మిగతా అందరికీ ఖర్చు పెడుతుంది ఎంత.
దాని ముహూర్తాన్ని, ఆ సంప్రదాయాన్ని, ఆ ధర్మాన్ని ఆనుచారంగా మంత్రాలు నేర్చుకున్నటువంటి వీటికంటే మిగతా వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావట్లేదా? వీడేం బాధపడట్లా, ఎంత వస్తే అంత ఆనందంగా తీసుకెళ్తున్నాడు. బాధ ఎవడు పడుతున్నాడు? నాస్తికుడు. వీడేదో అర్థంగా మంత్రాలు చదివి తీసుకుపోతున్నాడు. కాదురా, మొత్తం సమాజాన్ని ఏకతాటి మీద ధర్మంతో నిలబెడుతున్నారు. ఇతరమైన ధర్మాలు భారతదేశంలో పెరుగుతున్నాయంటే మన ధర్మం దగ్గర మనం డబ్బుంచకుండా హోల్సేల్ గా విదేశాల్లో తయారు వస్తువులు కొనుక్కోవాలి. మన వాళ్ళు తయారు చేసిన వస్తువులు కొంటే మన ఉత్పత్తి, మన డబ్బు, మన జీడిపి మన దగ్గర. ఇవన్నీ పురాణంలో ఉండే విషయాలే, మేము పురాణంలో లేని చెప్పట్లా. ఈ ధర్మశాస్త్రాలు ఇన్ని ఆలోచించి ఆ ఋషులు రాస్తూ ఉంటారయ్యా. ఆ మహర్షుల శిష్యులు వేద పురాణాలు చెప్తారు. ఇక శిక్షా, కల్పం, న్యాయం ఇట్లాంటివన్నీ కూడా సహకారాలుగా ఉంటాయి. పితామహుడి నుండి వస్తున్న శ్రేష్టమైన ధర్మాన్ని మనువు, వ్యాసుడు మొదలైన వాళ్ళు నా ఆజ్ఞను అనుసరించి అన్ని ప్రాణులను నశించే ప్రళయకాలం వరకు స్థాపిస్తున్నారు. బ్రహ్మతో పాటు అందరూ నియత కాల పర్యంతం ప్రతిసారి తమ విధుల్ని నిర్వర్తించి అవధి అయిపోయిన తర్వాత సమాప్తం కాగానే కృతార్థులై పరమపదాన్ని చేరుతారు. అందువల్ల అన్ని ప్రయత్నాలతో ఇది చెప్పండి అమ్మా. తస్మాత్ సర్వ ప్రయత్నేన ధర్మార్థం వేదవాశ్రయేత్. ఏం చెప్తున్నాడు? తస్మాత్ సర్వ ప్రయత్నం, మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, అన్ని సర్వ ప్రయత్నైనా ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, ధర్మం కోసం వేదాన్ని ఆశ్రయించండి. ధర్మార్థం వేదమాశ్రయేత్. ధర్మం కోసం వేదాన్ని ఆశ్రయించండి. హరయే నమః, హరయే నమః, హరయే నమః. వీడియోలో లైట్ ఉంది. వీడియోలో లైట్ ఉంది. లైట్ స్విచ్ ఉంది చూసారా? నవ్వుతున్నాయి కదా. ఇట్లా పితామహుల నుంచి వస్తున్న శ్రేష్టమైన ధర్మాన్ని మనువు, వ్యాసులు మొదలైన వాళ్ళు నా ఆజ్ఞను అనుసరించి అన్ని ప్రాణులు నా ఆజ్ఞను అనుసరించి అన్ని ప్రాణులు నశించే ప్రళయకాలం దాకా స్థాపిస్తున్నారు. బ్రహ్మతో పాటు వాళ్ళందరూ వాళ్ళ నియతకాల పర్యంతం ప్రతిసారి వాళ్ళ విధుల్ని నిర్వర్తించి అవధైపోగానే ఆ మొత్తము సమాప్తం కావడంతో కృతార్థులై పరమపదాన్ని చేర్చారు. అందువల్ల అన్ని ప్రయత్నాలతో ధర్మం కోసం వేదాన్ని ఆశ్రయించాలి. ధర్మంతో జ్ఞానము పరబ్రహ్మ స్వరూపాన్ని కలిగిస్తుంది. ధర్మంతో కూడిన జ్ఞానమే పరబ్రహ్మ స్థితిని మనకు కలిగిస్తుంది. మన జ్ఞానము ధర్మముతో కూడింది. అందుకని సంసార బాధల్ని వదిలి నన్నే శరణు పొందేవాడు ఎల్లప్పుడూ భక్తితో ఆ ఐశ్వర్య యోగాన్ని అవలంబించి సేవించేవాళ్ళు సర్వభూత దయ ఉన్నవాళ్ళై, శాంత స్వభావం ఉండి, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళై, అసూయ అహంకారం లేక మంచి వివేకం కలిగి శ్రేష్టమైనటువంటి వ్రతాన్ని అవలంబించి చక్కగా ముందరికి వెళ్తారు అని చక్కగా చెప్తున్నారు. ఇవి ఆచరించకపోతే ఆ ధర్మాలే వాళ్ళని సమూలంగా నాశనం చేస్తారు. ధర్మాన్ని ఆశ్రయిస్తే నీళ్లలో ఉన్న తామర సూర్యకిరణం పడంగానే విచ్చుకుంటుంది. ధర్మాన్ని వదిలిపెడితే బయటపడ్డ తామర సూర్యుడి కిరణాలతో ఎండిపోతుంది. ధర్మంతో ఉండడం అనేది చాలా ప్రధానం. అలాంటి వాళ్ళు జ్ఞానంతో తొలగిన చీకటి గలవాడై నాలో నిమగ్నులై సదా ఆనంద అనుభవాన్ని పొందుతూ మళ్ళీ జన్మించకుండా ముక్తిని పొందుతారు. ధర్మంతో కూడినటువంటి జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కాదు. అది మర్చిపోవద్దని చెప్తూ
ఒకవేళ ఐశ్వర్యము నాశరహితమైన రూపాన్ని ధ్యానించడానికి శక్తి లేకపోతే నా కాలాది రూపాలనైనా మీరు చేస్తే శరణు పొందండి. ఆ కనిపించేటువంటి కాలం అనేటువంటి రూపం ఉంటుంది కదా, అక్కడికి పో. అక్కడ కూడా లేదు అనుకుంటే నీ చిత్తానికి గోచరించే నా స్వరూపమే మీదే ఇష్టమే శ్రద్ధ. నీ చిత్తంలో నాది ఏ రూపం కనిపిస్తే దాని మీదే శ్రద్ధ, ఒకటే దాని మీద. అంతా చూడలేదు. అంతా చూడలేకపోతే పరబ్రహ్మ నిరాకారంగా సాకారంగా ఈ మొత్తం ప్రకృతిని విరాట్ స్వరూపంలో చూడు. అది కూడా చూడలేకపోతే నీ చిత్తంలో నేను ఎట్లా ఉంటానో అలా ధ్యానం చేస్తాను. నీకోసం నేను అలాగే వచ్చి నేను తరింపజేస్తాను అని ఖేదం లేని జ్ఞానమాత్ర రూపము అద్వితీయము మంగళకరమైన నా రూపము అన్ని విధాల ఉపాధుల నుండి దూరమైంది. అంతం లేనిది అమృత స్వరూపం సర్వోన్నతం. అద్వితీయం అంటే రెండు కాకుండా నేను నువ్వు ఒకటే అనేటటువంటి స్వస్వరూపానుసంధానం ఏదైతే ఉందో దాన్నే స్వస్వరూపం అని. ఆ స్వస్వరూపానుసంధానం చేసిన రూపం ఏదైతే ఉందో అది చాలా గొప్పదైనా. ఆ పరమపదం ఒక జ్ఞాన సాధనతోటే అతి కష్టంగా పొందడానికి శక్యమైంది. జ్ఞానాన్నే దర్శించేవారు దాన్నే చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా జ్ఞానమైంది. ఈ జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి, ఆచరణలో పెట్టుకోవాలి, జీర్ణించుకోవాలి. మనస్సుకి జ్ఞానాన్ని అందంగా పెట్టాలి. ఈ జ్ఞానాన్నే తినిపిస్తూ జ్ఞానమే అయిపోతాం, జ్ఞానమే పడాలి. మీరు అదే అయిపోతారు. ఇప్పుడు ఈ గోడలకి మట్టి చక్కగా పేర్చి ఓ లద్దె పురుగు అనే దాన్ని పట్టుకొస్తుంది. దాన్ని మీరు ఏమంటారు నాకు తెలియదు, గొల్లభామ లాగానో లేదు. అది ఏం చేస్తుందంటే ఆ భ్రమణము దాన్ని తీసుకొని వెళ్ళి అందులో పడేస్తుంది. అసలు గొల్లభామకి దానికి రూపంలో కానీ శబ్దంలో కానీ ఏ విధమైన సామ్యం ఉండదు. దాన్ని పెట్టి దాని చుట్టూ 2 రోజులు అయ్యేటప్పటికీ ఆ లోపల ఉన్నటువంటి పురుగు భ్రమణ కింద మారిపోతుంది. ఏ విధమైనటువంటి సారూప్యము లేనటువంటి. అట్లాగే జడమైనటువంటి మనం కూడా వేదాన్ని ఆశ్రయించి వేదాన్ని తిప్పుకుంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, నిద్రపోయిన వాడు మేలుకున్న తర్వాత ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రపంచాన్ని చూసినట్టు వేద నాదాన్నే చుట్టూ తిప్పుకునేవాడు వేద స్వరూపుడైపోతాడు. వేదమే ఉంటాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా వేదంలో కూర్చో. పిల్లలకి ఇష్టం లేదు దాని ప్రియం చెప్పకు, నోరు మూసుకొని కూర్చొని విను. ఎందుకు? పిల్ల మంచి మీరు కోరుకుంటున్నారు. మంచి కోరుకునేటప్పుడు టాబ్లెట్ చేరుకుంటుంది, తప్పదు వేసుకోవాలి. ఇంజెక్షన్ కొడితే కష్టంగా ఉంటుంది, తప్పదు కొడవాలి. సర్జరీ చేస్తే మొత్తం ఘాటు పడి అందం కూడా పోవచ్చు, కానీ తప్పదు. వాళ్ళందరికీ తప్పంది మంచి చెప్పాల్సిన తల్లికి ఎందుకు తప్పదండి? తండ్రికి ఎందుకు తప్పదండి? బంధువులకు ఎందుకు తప్పదండి? తాతలకు ఎందుకు తప్పదండి? చెప్పాలి ధర్మం, ఖచ్చితంగా ఆచరించాలి నీ మేలు కోసం. బలవంతంగా కూర్చోబెడితే వాడే కొన్ని రోజులు అయినా అది అయిపోతుంది. కాబట్టి చిన్న వయసులోనే వాడి గుడికి తీసుకురావాలి, వాడికి పద్యాలు శ్లోకాలు చెప్పాలి, వాడికి మంచి చెప్పాలి. అరే చేయరాని కొన్ని శక్తి ఉన్నా కాస్త ఓపిక తక్కువ ఉంది, నువ్వు తీసుకురారా నీళ్ళు అని చెప్పి మీరు తెప్పించుకొని పోసుకుంటూ ఉండాలి. దేవుడికి నువ్వు పోయాలని పిలవకండి, మీకోసం వాడు చేస్తాడు, దేవుడి కోసం చేయకపోవచ్చు. మీ దాకా తీసుకొచ్చి ఇచ్చిన వాడు అలవాటై దేవుడి దాకా కూడా పోయి వస్తాడు. వాడిలో ఉండే ఇంద్రియాలని తెలివిగా చెప్పండి, ఆ నేర్పించడం ప్రధానం. వాడిలో కౌశల్యము జాగ్రత్తగా చూసుకొని గమనిస్తూ నేర్పించాలి. అతి కుశలంగా కుశలతతో నేర్పించాలి. పిల్లలకి అలా నేర్పిస్తేనే ధర్మం నిలుస్తుంది. కాబట్టి హరే నమః. బాగుందండి ఇంగ్లీష్ ఆనందంగా.
హరే నమః. హరే నమః. ఆ పరమపదం ఒక జ్ఞాన సాధనతో అతి కష్టంగా పొందాలి, శక్యమైంది. జ్ఞానాన్నే దర్శించేవాడు నన్నే చేరుతున్నారు. రాజా, అద్వైత భావంతో గాని భేద భావంతో గాని రెండు విధాలుగా గాని నన్ను సేవిస్తే తర్వాత నువ్వు ఆ పరమపదాన్ని పొందగలవు. ఎలాగో అలా సేవించు. అద్వైతము ద్వైతము ముందు భగవంతుడిని సేవించు. ఉత్తమం అద్వైతం, అది అందుకోలేనప్పుడు ద్వైతాన్ని పట్టు. కానీ నీ పరమ లక్ష్యం ఏది? అద్వైతం. నాకు దానికి అభేదం. అందుకని ఇలా పట్టుకొని వెళ్ళగలదు. అలా వెళ్తే నేను రాత్రి తాగిన పాలు నేను వేరు, పాలు వేరు ఇవాళ పొద్దున చెప్పను. నేను పాలలో నుంచి వచ్చిన శక్తి వేరండి, నేను వేరండి అని చెప్పను. నేను అది ఎలా అయిపోయామో అద్వైతం నుంచి ద్వైతంగా నువ్వు భావించినా అది నువ్వు ఒకటే. దాని మీద దృష్టి పెట్టు, యావబెట్టు, బాగా ఆలోచించు అని చెప్తూ నన్ను ఆశ్రయించిన స్వచ్ఛము మంగళకరమైన ఆ పరతత్వం తెలియదు. నన్ను ఆశ్రయించిన వాడికి తెలిసే అవకాశమే లేదు. కాబట్టి నన్ను శరణు పొందు. నిర్మోహమాటంగా శాసనం చేస్తోంది అమ్మ. నన్ను శరణు పొందు అని చెప్తాను.